ఈరోజు అంశం మనం ఏ స్థితిలో ఉన్నా సంతృప్తిగా జీవించటం. ఒక రాజు తన తోటలో నాటిన చెట్లు మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చాడు. అక్కడున్న మర్రి చెట్టుని చూసి ఎందుకలా అయిపోయావని అడిగాడు. "నేను కొబ్బరి చెట్టులా పొడవుగా లేను, అందుకే నాకు బ్రతకాలని లేదు అని చెప్పిందంట. కొబ్బరి చెట్టు ఏమో ద్రాక్ష చెట్ల పళ్ళు ఇవ్వలేకపోతున్నానని చెప్పింది. ద్రాక్ష చెట్టు ఏమో నేను అన్ని చెట్లలా నిటారుగా నిలబడలేకపోతున్నానని చెప్పింది. బంతి చెట్టేమో నా పూలకి మల్లెపూలంత సువాసన లేదని చెప్పింది. ఇలా ఒకదానితో ఒకటి పోల్చుకుంటూ ఉన్నాయి. ఇలా నిరాశగా వచ్చిన రాజు ఒక చెట్టు దగ్గర ఆగిపోయాడు. అది మల్లి చెట్టు. మల్లి చెట్టు నిండా పూలుతో అది కళకళలాడుతూ కన్నుల విందుగా ఉంది. దాన్ని అడిగాడు, "నువ్వెందుకు ఇంత పూలతో ఇంత అందంగా ఉన్నావు?" అని అడగగానే ఆ చెట్లు మొక్కలు అన్నీ కూడా ఒకదానితో ఒకటి పోల్చుకున్నాయి కాబట్టే సంతృప్తిగా ఉండలేకపోయాయి. కానీ నేను నాకు నేనుగా జీవించడం నేర్చుకున్నాను కాబట్టే సంతోషంగా ఉన్నానని చెప్పింది.